హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల కోసం ఒక హెల్దీ అయిన రెసిపీని చేసి చూపిస్తానండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పెట్టొచ్చండి. ఉదయము మధ్యాహ్నం పెడితే హెల్త్కి చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా కండపుష్టి కలిగి బలంగా ఉంటారండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ హెల్దీ అయిన రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు, 1 టేబుల్ స్పూన్ దాకా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ అన్నీ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా క్యారెట్ తురుమును వేసుకోండి. క్యారెట్ తురుము కూడా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. మన ఛానల్ ఎలాంటి హెల్దీ అండ్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి, తప్పక చూడండి. నచ్చితే మట్టుకు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు. వెజిటేబుల్లోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని కలుపుకోండి. తర్వాత ఒక కప్పుతో కానీ ఒక గ్లాస్తో కానీ కొలతగా సుజీ రవ్వని తీసుకుని వేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక గ్లాసుడు నీళ్ళని వేసుకోండి. నేను తీసుకున్న కప్పు కొలతకి ఒక గ్లాసుడు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ రెసిపీకి. మొత్తం ఒకసారి గరిటెతోటి కలుపుకోండి. చేతిలో ఉండగానే సాల్ట్ని కూడా చెక్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత తీస్తున్నాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పన్నీర్ తురుము వేసుకోండి. పన్నీర్ తురుము వేసుకోవడం వలన పిల్లలకి చాలా హెల్దీ అండి. పన్నీర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగైనా వేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పిల్లలకి ఎట్టండి. ఇలా సాఫ్ట్గా ఉంటే పిల్లలకి తిన్న వెంటనే అరుగుదల కూడా చాలా బాగుంటుందండి. జీర్ణ వ్యవస్థ పని కూడా బాగుంటుంది. తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పిల్లలకి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం అయినా పెట్టొచ్చండి. 3 పూటలైనా పెట్టొచ్చు. అస్సలు వేడి చేయదండి. మనం పన్నీర్ బదులు పెరుగైనా వేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. చాలా హెల్దీ. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మన ఛానల్లో ఇంకా హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.